పాప ఎగ్జామ్ రాసినప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చారు. అందులో గీతా మేడం గారి నెంబర్ ఉంది. ఆ నెంబర్ చూసి మేము మేడంకి కాల్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మా పాప ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై మెరిట్ చూస్తుంది, మరి మాకు ఇండియా సీట్ లేదు కదా అంటే మేడం గారు ఫస్ట్ మాతో కాంటాక్ట్ ఫోన్ మాట్లాడుకున్న తర్వాత ఆఫీస్కు పిలిపించుకున్నారు. కాకపోతే మా అమ్మాయి కాబట్టి దాదాపు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అంటే తెలుసు అమ్మాయి ప్రాబ్లమ్స్ అనేటువంటివి అన్ని మెడలో తాడేసినట్టు ఇటు కొంతమంది గుంచుతా అంటారు, ఇటు కొంతమంది గుంచుతా అంటారు. ఎందుకు అంత ఆ అమ్మాయిని అంత దూరం ఎందుకు పంపాలి, అడిగి పోతే చదివి చేసేది ఏముంది. చాలామంది ఇప్పటికి కూడా నేను బయటికి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలామంది అదే అంత దూరం అవసరం లేదు, అడిగి వేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మా సార్ అన్నట్టు అక్కడ వేసిన తర్వాత ఇక్కడ ఏ ఉపయోగం ఉండదు అనేది దాదాపు ఒక 60% మంది నాతో అన్నారు. ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ పిల్లలకి ఫ్యూచర్ ఉండదు, మళ్ళీ అమ్మాయి అందులో అని బాగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది కూడా పెడుతున్నారు. దాన్ని ఓర్చుకొని కూడా మేము దూరం వచ్చినాము. ఎందుకు వచ్చినామంటే నమ్మకం, ఫస్ట్ ఏంటంటే నమ్మకం కలగాలి. మాకేంది మేడం గారు మాకు అట్లా నమ్మకం ఇచ్చిండ్రు, మీ పాపను మాకు అనుభవం చేయండి సార్, డబ్బుల విషయంలో కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, తిరిగి తీసుకొచ్చడానికి మళ్ళీ ఇక్కడికి మాదే బాధ్యత, అమ్మాయికి డాక్టర్ చేసి మీకు అప్పచెప్తాం సార్ అని నమ్మకం కల్పించి సార్ దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. సార్ హన్మకొండలో ఉంటారు, మాది హన్మకొండ కాజీపేట దర్గా. సార్ దగ్గరికి వెళ్ళి సార్తో కలిశాను. సార్ కూడా అదే అన్నారు, సార్ మీరు ఎలాంటి బాధపడకండి, నాకు 3 అమ్మాయిలే, సార్ కల్పించాను నేను ఆ విషయంలో. కాకపోతే ఏంటంటే డబ్బుల విషయంలో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు, అమ్మాయి కదా అంత దూరం పంపుతున్నారు అని నా ఉన్నటువంటి బంధువులు, అక్క చెల్లెళ్ళు, బావలు, చుట్టాలు అందరూ ఉంటారు, పక్కల వాళ్ళందరూ అమ్మాయిని దూరం పంపించి మీరు డాక్టర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఏం జనం సాధిస్తారు అన్నటువంటి ధోరణిలో ఒత్తిడి జరుగుతుంది. ఇక్కడ ఉన్న కొంతమంది పేరెంట్స్ కూడా అటువంటి విషయాలు ఉంటాయి, కానీ వాళ్ళందరూ చెప్పలేకపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గీతా మేడం గారు సార్ వాళ్ళు చాలా సాయం చేసిండు. సాయం అంటే నమ్మకం, ఫస్ట్ ఏంటంటే మనిషికి నమ్మకం కలగాలి, నమ్మకం కలిగించాలి. డబ్బు చేయటము లేకపోతే ఏదో చెప్తే రాలేదు. మా మీద కూడా నమ్మకం కలగాలంటే అటువంటి నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం మేడం గారు కలిగించిండు. సార్ గారు తీసుకెళ్తే సార్ మాకు మంచి మర్యాదతో సార్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పిండు. కాబట్టి ఆ నమ్మకంతో మా బాబాకి సార్ వాళ్ళకే హ్యాండ్ఓవర్ చేస్తున్నాం. కానీ తిరిగి వచ్చి అబ్బాయి బాధ్యత మీదే సార్. కాబట్టి మాకు ఇచ్చిన అవకాశాన్ని